ఇప్పుడు నాయుడు ఏం జరుగుతుందంటే ఇది ఈ పరమట ఖాళీ స్థలం దాదాపు ఒక అడుగు 8 ఇంచులు ఉందంటే 20 ఇంచులు ఉన్నట్టు. ఈడ ఒక అడుగు 4 ఇంచులు ఉందంటే అడుగు బావే ఉండేది ఇక్కడ. అంటే ఆగ్నేయం లేకొచ్చింది, ఆగ్నేయం తూర్పు తక్కువ ఉంది. ఇక్కడ ఉత్తరం అద్దయింది, ఇది బాల్కనీ. ఏ నాయుడు ఈడ బాత్రూమ్ చూస్తే దీనికి ఆనిచ్చి కట్టినావు. ఇది సందు రావాలా. ఇట్లుంటే పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ, పశ్చిమం ఖాళీ స్థలం ఎక్కువ ఉంది అనుకో. ఇప్పుడు పశ్చిమ భాగ దోషాల వలన యజమాని లేకపోవడం, ఉన్న అనారోగ్యవంతుడిగా అసమర్థుడిగా ఉండి ఆడపెత్తనం విధోపెత్తనం ఉంటుంది. పిల్లలకు పోలియో, పెద్దలకు పక్షవాతం రావడానికి అనుకూలమవుతుంది. ఇది తూర్పు అద్దె అయినప్పుడు, తూర్పు స్థలం తక్కువైనప్పుడు, ఇప్పుడు పశ్చిమం ఎక్కువ తూర్పు అయినప్పుడు తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి విలాస జీవితం గడిపేవాడు. ఎప్పుడైతే ఈ తూర్పు స్థానం తక్కువైతే కోర్టు, స్టేషన్, పంచాయతీలలో జరగాల, లేదా అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకన్నా లాభం చేకూర్చాలా, లేదా తినికే తానికన్నా దుడ్లైపోవాలా. ఈ 4 దానిలో యాదానికి ఒకదానికి అయిపోతాయి. ఇక్కడ చూడు, వీటికి రా, ఫస్ట్ నీళ్ళు దగ్గర దమ్మా. ఏమ్మా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కొన్ని జరిగినాయమ్మా. ఇప్పుడు అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, లేదా పక్షవాతం రావడం, కోర్టు, స్టేషన్, పంచాయతీ తిండికి తానికి అయిపోవాలి. దీనిలో కొన్ని జరుగుతాయి. ఇక ఈ బాత్రూమ్ ఉంది కదా, ఇది వాయువులో, దీనికి ఇటు వరకు కట్ చేసుకున్నాడు. ఇటు వరకు దీనికి తగలకుండా ఇంత సందు ఉండనమ్మా. ఏ గుడి లేకుంది, స్లాబే కట్ చేయాల్సింది. ఇక్కడ 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 ఈ స్లాబ్ అడుగునే స్లాబ్ని, ఆ స్లాబ్ కట్ పైనుంచి నీళ్ళు ఖాళీ స్థలం ఇట్లా కనపడాలా. ఇట్లా కింద మీద కనపడాలా. ఇప్పుడు ఆ స్లాబ్ను కట్ చేయాలి ఆడ. ఈ స్లాబ్ ఇటు వరకు కట్ చేయాలి. ఇట్లా ఇట్లా చేయాల్సిందే. ఇది ఒకటి చేయాలి ఖచ్చితంగా. ఈ స్లాబ్ని వీటికి తీసేయి, వీటికి కోసేసుకొని ఇట్లా లోపల అది ప్లేవుడ్ పెట్టుకో, గోడ కట్టకుండా వన్లే. అడ్డం ఒక ప్లేవుడ్ పెట్టుకో. ఈ దీనంతా సందు పెట్టి లోపల గోడ కట్టాకమ్మ ఇటుకేది ప్లేవుడ్ అది ఉంటుంది చూడ, లాడి పెట్టుకోరి. ఇటుకెళ్తేనే కట్టుకో. అది ఇట్లా చూస్తే సందు కనపడాలి అవతల కూడా. ఇది వంట ఇంట్లో సరిపోయింది, ఇది హాల్ సరిపోయింది. ఇక పూజ రూమ్ సరిపోయింది. లోపల ఈ కిచెన్ ఇదెல்லாம் ఏం దోషం లేదు. దోషం వల్ల ఇక్కడ రా. ఇక ఈడ కూడా 2 అడుగులో గోడ కట్టి ఇట్లా దీని చక్కగా ఇట్లా గోడ కట్టి ఇట్లా ఇంత ఎత్తు 2.5 అడుగు. ఇదే కంత పెట్టుకో. ఇప్పుడు ఇలా కంత పెట్టుకో. ఇది దీని చక్కగా దారానికి కట్టి పైప్ ఎత్తు. ఇలా పైప్ ఎత్తు ఒకటి. ఇలా పైప్ ఎత్తే ఇట్లా గోడ కట్టి ఇట్లా పైప్ ఎత్తు. ఇట్లా ఇప్పుడు ఈ నుంచి 2 అడుగులు గోడ కట్టేది. ఇట్లా కట్టి ఇట్లా దారి పెట్టుకో. ఇట్లా వనికే మీరు ఇంత కంతలాగా పెట్టుకోరి. బాత్రూమ్ చక్కగా ఇది కట్టాలి. అయితే నువ్వు చెప్పేది మెట్ల చక్కగా ఈటి వరకు కట్టాలా నాయుడు. దీనికి చక్కగా ఈ మెట్ల చక్కగా లేక ఒకవేళ ఆగ్నేయం పెరిగిందా నీకు కూడా, ఒకవేళ కట్టకునే బాధలే. కానీ కట్టుకొని పైప్ ఎత్తారు ఒకటి 4 మూలలు చౌకుండా నీళ్ళు. ఇప్పుడు 4 మూలలు చౌకుండా నీకమ్మా. ఇలా ఇంత ఎత్తు అడుగులు కట్టి ఇటు వరకు ఇట్లా గోడ కట్టి పైప్ ఎత్తి ఇలా దారి పెట్టుకు ఇట్లా వనికే దగ్గర
ఇక ఈ అవసరమైతే ఇక ఇల్లు పీకాల, లేదంటే ఈ బాల్కనీ కట్ చేయాలి నీ ఇష్టం నాయుడు. కరెక్ట్ మన దాని మీదకి ఉందా ఇది అవు కరెక్ట్, అదే చెప్పి నువ్వు అట్లా కాదు, నాకు అర్థమైందిలే. ఇప్పుడు ఇల్లు పెరగకుంటే నువ్వు కట్ చేయి, మన దాంట్లోనే ఉండాలి అంటున్నావు. ఇల్లు ఇప్పుడు మన దాని మీదకి ఉంది, పెరిగితే మనకి స్థలం వచ్చి మన దాంట్లోకి అవుతుంది కదా. అవు మళ్ళీ అయితే పెరిగితే పర్వాలే, సరిపోతుంది కదా, పెరిగితే సరిపోతుంది. అదే నేను అడుగుతున్నది. ఇక ఇప్పుడు ఇది అక్కడికైనా తక్కువ పెట్టి డబుల్ ఇటుకే పెట్టి కట్టిడా అంతే. ఇటు వరకు కొలిచి కట్టండి, మళ్ళీ అక్కడికైనా తక్కువ పెట్టి దీని లెవెల్ కడితే సరిపోతుంది కదా. దీని లెవెల్ అలా సీరియల్ కొట్టది, అదే పడిపోకుండాలే. ఇట్లా ఉన్నా కానీ ఏం కాదు కదా మనకు. ఇట్లున్నా ఏం కాదు, ఇది తక్కువ ఉంటే చాలా స్థలం. ఎందుకు ఇది కొంచెం ఇట్లా ఎనికి జరిపి అక్కడ బెత్తెడు జరిగింటే ఇది పంచాయతీ లేదు. ఒక అర్ధడు జరిగితే కూడా అక్కడ అయిపో బెత్తెడే, ఇక్కడ బెత్తెడు జరిగితే అక్కడ బెత్తెడవచ్చు. వచ్చు ఇక్కడ లోకేష్ కింది నడిపించా, కింద నడిపి మళ్ళీ అదల్లి ఇది వెళ్ళేందుకు కొత్త నడిపియాలంటున్నా ఇటు వరకు ఇక్కడ తక్కువ పెడకాల అంతే. వాళ్ళు ఇక్కడ ఖాళీ స్థలం వేసి ఇటు ముందుకు పోయినాం. మీరు ఇట్లా ఇది చేసుకో చాలు. నీకు చేతన అయితే ఒకవేళ అంతగా అనుమానం ఉంటే ఇది గేట్ పెట్టుకుంది, కానీ ఏం అవసరం గుంత ఇన్ని ఉంది కదా. అక్కడ గ్యాప్ ఇచ్చి అడుగున్నారన్నా ఎంతనా. నేను 3 అడుగులు చెప్పింట, 3 పెట్టినాలే. మళ్ళీ అదే ఇక ఇక్కడ ఎక్కువ ఉండాలి చూడు స్థలం, అక్కడ తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈడ ఎక్కువ వస్తున్నాడు, ఈ స్థలం కన్నా ఆడ స్థలం ఎక్కువ ఉండాలి. ఇట్లా ఆడి స్థలం కన్నా ఈడ స్థలం ఎక్కువ ఉండాలా, తూర్పున ఏమన్నా ఇట్లా చేయరు. ఈడ కానీ ఇట్లా గొడ కట్టుకొని ఇట్లా పైపు ఎత్తుకొని ఒకటి మీకు 4 మూల చౌక ఉన్నట్టుంది ఇల్లు. ఇంట్లో ఇదైతే చేయని చాలు. బాత్రూమ్ ఖచ్చితంగా చేయాలి, బాత్రూమే చేయాల్సింది. ఊక మళ్ళీ మీరు తిక్క పనికిరావుతుంది అది. ఇలా బాత్రూమ్ ఖచ్చితంగా తీరాల. ఈ వాయుమంలో బాత్రూమ్ ఎవరు చెప్పినది అసలు ఇక్కడ ఉండకూడదు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇట్లుంటే మానసికంగా ప్రశాంతంగా ఉండదు, మెంటల్ చేస్తుంటుంది. ఇట్లా పిచ్చి పట్టి ఉంటుంది, అప్పు చేయడం తెలియదు, దిద్దడం తెలియదు ఉంటుంది సంసారం. ఈ వాయువంతులు వస్తే ఏమన్నా ఇప్పుడు మనకు రెడీ ఈ వాకిలి భక్తిగా లేకుందనుకో, ఈ వాకిలి ఇట్టనే ఉందనుకో, ఈ ముఖం బాత్రూమ్లో ఎక్కడ ఉండాలా? బాత్రూమ్లో ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉంటే ఉత్తరం కూడా తగలకుండా అది వేరే ఉంటుంది సెట్టింగ్, ఆ సెట్టింగ్ వేరే ఉంటుంది. ఇది ఒకవేళ మూసేసి తిరగకుండా బజార్ ఎక్కడుంటే అక్కడనే ఉండాలి వాకిలి. బజార్ ఎక్కడుంటే అక్కడనే ఉండాలి. ఇట్లా తిప్పు తలకాయ, తిప్పు ఇట్లా అట్ట తిప్పు తలకాయ. నేను చెప్పేది మాట తలకాయ అట్లకెళ్ళి తిప్పు, తిప్పి ఎట్లా పోతే మళ్ళీ ఇదంతే బజార్, అదే ప్రధాన వాకిలి. నువ్వు యా వాకిలైనా ఇదేమ్మా రావాల్సింది. నువ్వు తూర్పు ఉత్తరం వాకిలి పెడితే ఎట్లా బాత్రూమ్ వస్తుంది అంటావు. నువ్వు ఉత్తరం వాకిలి పెడితే బాత్రూమ్ ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఇది ఉత్తరం కదా ఏమ్మా, ఉత్తరం అయితే ఇట్లా వస్తుంది బాత్రూమ్. ఇట్లా సెంటర్ని ఇస్తాం బాత్రూమ్లు, ఇట్లా వాయువాళ్ళకి ఏం ఇట్లా ఇట్లా సెంటర్ని ఇస్తాం బాత్రూమ్లు. అంతేగాని ఇది ఇచ్చుకొని ఇట్లా నిండా వాయువం మూతవన్నట్టు, అంటే ముక్కు పట్టినట్టు సంసారం. ల్యాండ్ ఈ గోడకు తగిలి ఉండదు, ధననాశనం. ఉత్తరం సరిహద్దు గోడ మీద ఏది ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం. ఉత్తరం సరిహద్దు గోడ మీద ఏది ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. అంటే ఎప్పుడు అనారోగ్యాలు ఉంటాయి. ఇట్లా
అట్లనే అయిపోయింది ఇప్పుడు అనారోగ్యాలు ఉన్నాయా లేవమ్మ ఇట్లా ముందు ఇది తీ అది గోడ కట్టు తగ్గిపోతుంది అది ఆ గోడ కట్టి ఇది బాత్రూమ్ దిక్కు నీకు ఒక వారానికి నాకు ఫోన్ చేయి ఎట్లుండేది తెలుస్తుంది